నా పేరు కె వీరబ్రహ్మం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, పోలవరం ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాను. నేను గత డిసెంబర్ నెలలో ఈ స్టేషన్ ఎస్హెచ్ఓగా విధులు చేపట్టడం జరిగింది. ఇక్కడ నాటుసారా నిర్మూలన కోసం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నవోదయం 2.0 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఈ పోలవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 3 మండలాలు ఉన్నాయి. పోలవరం, కోయిలగూడెం, బుట్టాయిగూడెం మండలం. ఈ 3 మండలాల్లో ఉన్న నాటుసారాయి తయారీ విధానం, వాటి మోతాదుని బట్టి గ్రామాలని ఏబిసి కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ ఏబిసి కేటగిరీలుగా చేసిన వాటిల్లో మొత్తం 33 గ్రామాలు ఉన్నాయి. ఈ 33 గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో విఆర్ఓ, సర్పంచ్, గ్రామ పెద్దలతో కమిటీలు ఏర్పాటు చేయడం, ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు జరపడం కూడా జరిగింది. ఎందుకంటే నాటుసారా తయారు చేయడం వల్ల వచ్చే అనర్థాలు, నష్టాలు, ఆరోగ్య ప్రభావాలు ప్రజలకి తెలియపరిచి వారంతటి వారే ఈ నాటుసారా తయారీ కానీ, అమ్మకాలు కానీ, తాగడం కానీ మాని మంచి ఆరోగ్యకరమైన జీవితాలు జీవిస్తారని ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు 3 కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా గ్రామాల్లో నాటుసారా తయారీ ఇప్పటికే చాలా తగ్గింది. ఇంకా 1-6 ఉన్నా ఎవరైనా మళ్ళీ కేసుల్లో ఇరుక్కుంటే వారి యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆపించడం, వారి పట్ల బైండ్ ఓవర్లు చేసి బ్రీచ్ జరిగితే ఫైన్లు కట్టించడం, ఇంకా వినకపోతే పీడీ యాక్ట్ ఆపాదించి శిక్షకి గురి చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి. ఇది కఠినంగా, ఈ విషయాల్లో చాలా కఠినంగా ఉండటం జరుగుతుంది డిపార్ట్మెంట్ పరంగా. దీనికోసం జిల్లాధికారులు కూడా మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ విధంగా నవోదయం 2.0 కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ప్రజలు కూడా వారి సహకారం అందించి, సమాచారం ఇచ్చి విజయవంతం చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్స్.